ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్యన జరిగినటువంటి ఖమ్మంలో జరిగినటువంటి బాలిక నర్సమ్మపై దాడి చేసినటువంటి దాడికి అమ్మ ఈరోజు మరణించడం జరిగింది. దాని భాగంలోనే ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర అక్క ఎమ్మెల్యే గారు ములుగు ఎమ్మెల్యే గారు చిత్తక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో చూసుకుంటే మహిళలకు కానీ కేంద్రంలో కానీ ఎక్కడ చూసినా మహిళలపై రక్షణ కరువైపోయింది. మహిళలు బ్రతికే స్థితిలో లేదు. ఈరోజుకైనా కలిసి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఉరి తీయాలని, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని వారికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళలకి ఎప్పటికప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎమ్మటే వాళ్ళకి దోషులను శిక్షించి మనం చేస్తూ, అదేవిధంగా దళితులకు కానీ మహిళలకు కానీ ఏ విధంగా కష్టం వచ్చినా కానీ ప్రభుత్వం ఎమ్మటే స్పందించి వారికి న్యాయం చేసే దిశగా ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎవరికి ఏదేమైనా మహిళలకు కానీ దళితులకు కానీ మైనార్టీలు కానీ ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపిస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళి వారి లక్ష్యాల కోసం, వారి ఎవరైతే ఇబ్బందులు పడతారో వాళ్ళ కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయి అదే తీసుకుంటారు. రాబోయే ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడున్న కష్టాలను ఎలా ఎదుర్కొని మీరు ఇంత ముందుకు వస్తున్నారు? ఇంత కష్టాల్లో కూడా మీరు ముందుకు వచ్చి కరోనా టైంలో ప్రజలు అందుబాటులో ఉంటున్నారు, ఏదా సాధ్యం సార్? ఈరోజు చూసుకుంటే తెలంగాణ ప్రజల పరిస్థితి భయంకరంగా ఉండటానికి ఈ హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ప్రజలు ఎంత భయాందోళనకు గురైపోయారో మీ అందరి కళ్ళకు ఎదురుగా చూస్తున్నారు. ఈరోజు వర్షాలు వస్తే వారు ఉండటానికి కానీ, నిలబడటానికి కానీ, తినడానికి కానీ నీళ్లు ఇళ్లలో జ్వరపడి రోడ్లు దృశ్యమైపోయి అసలు ఎంత ఇబ్బందికరం, కరెంటు లేక చిన్నపిల్లలతో సుద్ధా భయాందోళనకు గురైపోయి వారికి రక్షణ కరువు అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి జరిగిందంటే వైఎస్ఆర్ పిలువలేని మనం అందరం చెప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ అభివృద్ధి జరగాలి, బంగారు తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారాలు రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ముందు భవిష్యత్తులో రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే సార్.